అన్న ఇప్పుడే చూశాను చార్లీ వన్ సినిమా అయితే చాలా చాలా బాగుంది. వెన్నెల కిషోర్ గారు, సత్య గారి కామెడీ ఫుల్ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అనమాట. ఫన్ ఎవరు చేస్తున్నారు, ఫ్రస్ట్రేషన్ ఎవరు చేస్తున్నారు. స్పై ఏజెంట్లో కామెడీ వేలో తీసుకెళ్లారనమాట. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో బాంబ్ బ్లాస్ట్లు కానీ స్టోరీతో వచ్చారు వెన్నెల కిషోర్ గారు. అయితే డైరెక్టర్ గారు కానీ స్టోరీ కానీ తీసుకునే విధానం ఎక్కడ బోర్ కొట్టకుండా ప్రతి ఫ్రేమ్ లో నవ్వుతూనే ఉంటాం. సో వెన్నెల కిషోర్ గారు అంత కామెడీ చేశారు. లాస్ట్ కి క్లైమాక్స్ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరనమాట. బ్రహ్మాజీ గారి కామెడీ కానీ అన్ని కామెడీ సీన్స్ తో పాటు ఒక స్టోరీని చెప్పారు. సో అందరూ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట. అవును, ఆయన అంటే కామెడీ అనే కాదు, హీరోగానే కాకుండా సో స్టోరీకి ఏం కావాలో అయితే చేశాడు అనమాట. ఒక స్టోరీని ఫన్ తో తీసుకెళ్లి లాస్ట్ లో క్లైమాక్స్ అయితే ఇచ్చి పడేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఒక ఏజెంట్ మూవీ అనమాట. చాలా ఫన్ తో వెళ్ళింది, చాలా చాలా బాగుంది. ఫ్యామిలీతో దేశభక్తి అనేది ఒక కమెడియన్కు ఉన్న హీరోకున్న దేశభక్తి. థియేటర్ లో ఎంత నవ్వించాడంటే అంత నవ్వించాడు, అంత ఇన్స్పైర్ చేశాడు. చాలా సినిమాలు ఎలా ఉంటాయంటే అన్న థియేటర్కి వెళ్ళామా, చూసామా, మర్చిపోయామా అని ఉంటాయి. బట్ ఈ సినిమాలో ఏంటంటే నాకు నచ్చింది దేశభక్తి అనేది మన దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరి, మన దేశ గాలి పీల్చే ప్రతి ఒక్కరికి ఉండాలి. ఉన్నప్పుడే దేశం బాగుంటుందని చూపించారు. నాకు అది చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇందులో కొన్ని ఫన్నీ సీన్స్, అసలు హీరోకి ఉండాల్సిన లక్షణాలు ఏమీ లేకపోయినా సినిమాలో హీరో అదైతే నాకు చాలా అంటే చాలా అనిపించింది. లాస్ట్ లో చిన్న సింపుల్ ట్విస్ట్ ఉంటుంది. అరే మిస్ అయ్యామే కామెడీ అనుకునే టైంలో మళ్ళీ వస్తుంది రీ ఎంట్రీ. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. ఆ మ్యూజిక్ కావచ్చు, చిన్న చిన్న డైలాగులు కావచ్చు. మురళీ శర్మ గారు కొన్ని డైలాగులు చెప్తారు దేశం గురించి, అవి కూడా చాలా చాలా బాగా అనిపించాయి. థియేటర్కి వెళ్ళండి, డూ సపోర్ట్. థ్యాంక్ యూ. వెన్నెల కిషోర్ నెరవేండో ఫోన్ చేస్తాను. మీ అందరి ముందు వెన్నెల కిషోర్ ఫోన్ చేస్తా. అన్నా చూసినా మామూలుగా లేదు, కామెడీ ఏందది బుర్రపాడు. ఫస్ట్ హాఫ్ అంతా బాగుందన్నా, సెకండ్ హాఫ్ కోసం ఏందన్నా మంచి మెసేజ్ ఇచ్చిన క్లైమాక్స్ లా. అది హైలైట్, దాని గురించి చెప్తున్నా. ఉండు ఒక నిమిషం చెప్పినాక మాట్లాడతా. తొందర అన్న కూడా నాకంటే ఎక్కువ సూపర్ ఉందన్నా. అసలు మామూలుగా లేదు సినిమా. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ, సెకండ్ హాఫ్ కోసం సగం కామెడీ ఉంది. లాస్ట్ క్లైమాక్స్ మాత్రం ఒక మంచి మెసేజ్ తోడు అదరగొట్టేస్తారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎవ్రీథింగ్ సూపర్ భయ్యా. చాలా అంటే చాలా బాగుంది. కానీ ఇంకొకటి చెప్పాలి భయ్యా, మీ అందరికి బాగా ఇష్టమైన విషయం ఒకటి చెప్తా. చెప్పాలా నువ్వు సపోర్ట్ కావాలంతా కావాలంట ఆయన కూడా. కానీ నవ్వడు. అయితే హీరోయిన్ తో ఫైట్ ఉంటుంది భయ్యా. ఏమన్నా ఫైట్, నాకైతే ఆ ఫైట్ మళ్ళా చూడాలని ఉంది. హీరోయిన్ మామూలు కొడతలేదు, కొడితే ఇటు ఎటు పోతుందో నాకు అర్థం. కానీ చాలా బాగుంది, కాంబినేషన్ అయితే చాలా బాగుంది. వండర్ఫుల్. నాకు సినిమా మాత్రం చాలా నచ్చింది. హీరోయిన్ కూడా వచ్చింది. హీరోయిన్ కూడా మామూలుగా అల్టిమేటెడ్ ఉంది. ఆ సన్నగా ఏమన్నా ఉన్నాయి, ఆ షేప్, ఆ కట్టు, ఆ కోత అదంతా ఉండాలన్నమాట. ఫైట్ లో కూడా ఆ కట్టుతోటే ఉందన్నమాట, కోసుకుంటది. చాలా బాగుంది భయ్య, ప్రతి ఒక్కరు చూడండి, మిస్ కావద్దు. అంటే వెన్నెల కిషోర్ ఉన్నారు కదా, కామెడీ ఉంటుందా అనేది ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. ఖచ్చితంగా మీరు జనాలందరూ ఎక్స్పెక్ట్ చేసుకోరండి. ఎందుకంటే కామెడీ ఉంది, దేశభక్తి ఉంది, ట్విస్టులు ఉన్నాయి, స్టోరీ ఉంది. కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్. అంటే ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. అంటే కొత్తగా అంటే ఇప్పుడు మనము వెన్నెల కిషోర్ నుంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తాం. దాంట్లో సీరియస్ ఉంది. సీరియస్ లో కూడా అంటే ఇట్లా కూడా కామెడీ పండొచ్చా అనే వెరైటీ. అంటే ట్విస్టులు బాగున్నాయి. అంటే ఈ కామెడీలో అంటే తన కామెడీ మొత్తం కామెడీగానే ఉంటాడు. సో తను ఏజెంట్ గా ఏం చేస్తాడు, ఆ ఏజెంటే ఆ కామెడీని ఇక్కడ ఈ దీంట్లో ప్లస్ అవుతుంది. అది చాలా బాగా వచ్చింది. ఇంకా ఏంటంటే మన దేశం పట్ల మన ఎలా ఉండాలి భక్తి అనేది చాలా భక్తి చూపించారు. ఇంకోటి పవన్ కళ్యాణ్ డైలాగ్స్, కొన్ని త్రివిక్రమ్ డైలాగ్స్, అదైతే అసలు పొట్ట చెక్కెలేటట్టు నవ్వుతారు. మంచి క్లీన్ సినిమా, మంచి సినిమా, ఎంటైర్ ఫ్యామిలీతో చూడాల్సిన కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. సీరియస్. ఇంకోటి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కానీ డైరెక్టర్ అయితే కథని ఎలాగైతే పోర్ట్రేట్ చేయాలో అంటే ఒక విజన్ అనుకుంటారు. ఆ విజన్ ఎలా అనుకున్నారో అది 100% అయింది. జనాలకు కూడా రీచ్ అవుతుంది ఖచ్చితంగా. మీరు హీరోయిన్ యాక్టింగ్ కూడా అయితే చాలా బాగా చేశారు. ఫైట్స్ కూడా బాగా చేశారు. సో ఎక్సలెంట్ ఉంది. ఖచ్చితంగా మీరు అందరు ఫ్యామిలీతో చూడండి, ఎక్కడ డిసప్పాయింట్ గారు సినిమా. నేను 3.5 ఇస్తాను. కొత్త కామెడీ సినిమా, ఎక్కడ మాకు సీరియస్నెస్ అయితే కనిపించలేదు. మేము నవ్వుకుంటూనే ఉన్నాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. 2-3 సీన్లు మేము సీరియస్ గా తీసుకున్నాం. కానీ మొత్తం ఎన్నైతే సీన్లు ఉన్నాయో అన్ని సీన్లు కూడా మేము చాలా కామెడీగానే చూసాం, కామెడీగా నవ్వుకున్నాం కూడా. ప్రతి సీన్ లో మేము చాలా అంటే చాలా నవ్వుకున్నాం. నవ్వులు పూలు తప్ప సినిమా ఇంకేం ఉండవు. ఇంకా 2.5 గంటల సేపు జాతర టీజర్ వెళ్ళిన తర్వాత ఆ రేంజ్ అని చెప్పలేను. కానీ వాళ్ళకి ఏం మాత్రం తీసుకోకుండా హ్యాపీగా వెళ్ళి చూసి 2.5 గంటల సేపు హాయిగా అన్ని టెన్షన్స్ మర్చిపోయి హ్యాపీగా నవ్వుకుని ఎంజాయ్ చేసి వచ్చే సినిమా చారీ త్రిపుల్ ఉన్నా.
వెన్నెల కిషోర్ గారికి ఒక హీరో అని చెప్పుకోవచ్చు. హీరోగా మొదటి ప్రయత్నం చాలా బాగుంది. మంచి కామెడీ మూవీని తన క్యారెక్టర్స్ తగ్గట్టుగానే తీసుకున్నాడు. చాలా బాగుంది సినిమా. మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ మీరు ఏం పట్టించుకోకుండా ఓన్లీ కామెడీ అంతే సినిమా. అక్కడ 2-3 యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి, అవి కూడా చాలా బాగున్నాయి. నిర్మాతల వాల్యూస్ కానీ డైరెక్షన్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఓవర్గా నేను చెప్పొచ్చు ఫుల్ కామెడీ మూవీ అంతే. ఇందులో చెప్పొచ్చు వేరే అంశాలు ఏం కాదు, ఓన్లీ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ అన్న. అంటే చాలా బాగా నచ్చిందన్న నాకు. అంటే వెన్నెల కిషోర్ గారిని హీరో అన్న వెంటనే మనము ఏదేదో ఎక్స్పెక్ట్ చేస్తామన్న. మాస్ డైలాగ్స్ ఉండాలి, రొమాన్స్ ఉండాలి, ఇవి ఉండాలి, అవి ఉండాలి అని చెప్పి అలా అనుకుంటూ ఉంటాం. అవన్నీ లేవన్నా. మొత్తం సినిమా అంతా కామెడీ ఉంది. చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కామెడీలోనే మూవీ తీసుకెళ్లి చాలా బాగుందన్న. అంటే ఈ సినిమాలో కామెడీ అనే కాదు, ఒక మంచి మెసేజ్ ఉంది. అంటే లైక్ ఇప్పుడు బాంబ్స్ గురించి కానీ, న్యూక్లియర్ బాంబ్స్ కానీ, కెమికల్ బాంబ్స్ కానీ, వాటన్నిటి గురించి ఒక మంచి మెసేజ్ ఉన్న మూవీ అనమాట. సో చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా చూడండి, మీ అందరికి పక్కా నచ్చుతుంది అన్న. వెన్నెల కిషోర్ గారికి ఈ సినిమా అనేది పక్కా ప్లస్ పాయింట్ అన్న. అంటే ఈ డైలాగ్స్ ఇవన్నిటితోనే కాదు, కామెడీ చేస్తూ కూడా మూవీ హిట్ చేయొచ్చు అనేది అన్న నిరూపించేసిండు అన్న. సినిమా ఒక మంచి మెసేజ్ ఉంది. సో మీరు అందరు చూడండి, నచ్చుతుంది. హీరోయిన్ గురించి చెప్పాలి అంటే హీరోయిన్ ముందు ఏ హీరోయిన్ కూడా పనికిరాదన్న. అంటే ఆ ఇంటర్వెల్ ముందు ఒక ఫైటింగ్ సీన్ ఉంటుంది అనమాట. ఆ ఒక్క ఫైటింగ్ సీన్ నేను పెద్ద ఫ్యాన్ అయిపోయినా అన్న. అంటే హీరో కూడా పనికిరాడు, ఏ హీరోయిన్ కూడా పనికిరాదు. అంత బాగా అంటే అంత బాగా హీరోయిన్ ఫైటింగ్ సీన్ చేసింది. సో చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకోటి మన కుమారి అంటే ఇన్స్టాగ్రామ్ ట్రెండ్స్ అన్ని డైలాగ్స్ కూడా ఉన్నాయి అనమాట. సో మీరు చూడండి, మీ అందరికి నచ్చుతుంది. నాకు బెస్ట్ మంచి కామెడీ సీన్ ఏమనిపించింది అంటే బాంబు ఉంటుంది కదా, చిన్న బాంబు. ఆ బాంబులో పువ్వు పెడతాడు అన్న, రెడ్ కలర్ రోజు పువ్వు పెడతాడు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో నవ్వుతూనే ఉన్నాం. సినిమా ఒక మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ విత్ మెసేజ్ కంటెంట్ అన్న. మీరు చూడండి, నచ్చుతుంది అన్న మీకు కూడా. థ్యాంక్ యూ. 4 సినిమాలో ఏముందన్న దుమ్ము లేచిపోయిందన్న. సినిమా మాత్రం ఏముందన్న, యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిందన్న. నిజంగా చెప్తున్నా, ఆ హీరోయిన్ యాక్టింగ్ మాత్రం చూస్తుంటే మైండ్ బ్లో అయిపోయిందన్న. ఏం యాక్టింగ్ చేసిందన్న హీరోయిన్ మాత్రం. అబ్బా, ఆమె హైట్, పర్సనాలిటీ మన అనుష్కను చూసినట్టు అనిపించిందన్న. ఆ ఫిజిక్స్ మాత్రం మస్తు ఉందన్న. ఫైట్స్ మాత్రం ఇచ్చి పడేసిందన్న. అబ్బా, దుమ్ము లేపేసిందన్న. వెన్నెల కిషోర్ మాత్రం ఇచ్చి పడేసిందన్న. వెన్నెల కిషోర్ మాత్రం యాక్టింగ్ మాత్రం మాక్సిమం మాత్రం సూపర్ ఉన్న సినిమా. ఈ ఫ్రైడేకి వచ్చిన సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. సినిమా మాత్రం అసలు ఎట్లా అనుకో, ఎక్కడో పోతా అనుకున్నాను, ఇక్కడికో తీసుకుపోయిన సినిమా. సూపర్ సూపర్ సూపర్. ముందుగా చెప్పండి, హీరోయిన్ మాత్రం హ్యాట్సాప్. ఎవరికైనా పట్టుకొచ్చిన కానీ డైరెక్టర్ గారు తుమ్ము లేపేసింది హీరోయిన్ మాత్రం. అదే స్టోరీ మాత్రం ఇచ్చి పడేసింది. సూపర్ చేసి అసలు విలన్తో ఫైట్ చేసేటప్పుడు కూడా కామెడీ అన్న. నిజంగా చెప్తున్నా, నేనైతే మస్త్ ఎంజాయ్ చేసా, మామూలు లేదు. ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీస్ తో ఇలాంటి సినిమాకి వెళ్తే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. బయట ఉన్న టెన్షన్స్ కి ఇలాంటి సినిమాలు చూస్తే చాలా రిలీఫ్ అనిపిస్తుంది. నిజంగా చాలా బాగుంది. నిజంగా నాకైతే మాత్రం మస్తు నచ్చింది. కొన్ని పంచి డైలాగులు కామెడీతో ఆయన వెన్నెల కిషోర్ గారు చెప్తుంటే అసలు వేరే లెవెల్. ఆ ఫైటింగ్ సీన్స్ కూడా, ఫైటింగ్ సీన్స్ లేదా కామెడీ సీన్స్ కూడా అర్థం కాలేదు, ఎర్రగా నవ్వించారు. ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్ అయ్యే వరకు కూడా నవ్వుతూనే ఉన్నారు. లాస్ట్ క్లైమాక్స్ లో కూడా నవ్వుతూనే ఎండింగ్ ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా తాగుబోతు రమేష్ క్యారెక్టర్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. సూపర్ అంటే సూపర్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాకి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. ఫ్యామిలీతో వెళ్ళాలండి ఇలాంటి సినిమాకి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సూపర్ అన్న. థ్యాంక్ యూ. సినిమా అయితే ఒక కామెడీ లెవెల్ ఉంటుందన్న. వెన్నెల కిషోర్ ఉంది. అసలు సినిమా అయితే ఇంత బాగా చేసిందో నాకు అనిపించింది. అంటే ఒక కామెడీ చేసుకున్న హీరోగా చేయడం అంటే నాకు చాలా బాగా నచ్చిందన్న. అంటే హీరో అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ కామెడీగా ఉన్న కూడా సెకండ్ హాఫ్ వచ్చే కొందరికి ఒక ఎమోషన్ అనేది కానీ చాలా బాగుంటుంది. ఒక మెసేజ్ ఉంది సినిమాలో అయితే. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. హీరోయిన్ గురించి చెప్పాలి అయితే ఆమె ఫైట్స్, ఇంకా ఆమె హీరోయిన్ ఏం ఫైట్స్ చేసిందని అసలు ఒక సాంగ్ లో ఉంటది. ఆ ఫైట్స్ చూస్తుంటే అసలు గూస్ బంప్స్ అని చెప్తా. మెయిన్ నా వెన్నెల కిషోర్ కి ఒక కంబ్యాక్ అని చెప్తున్నా అయితే. ఎందుకంటే కంప్లీట్ చేసుకుంటూ హీరోగా చేయడం ఒక ఇంపాసిబుల్. అది మన వైవార్షిక అలాగే చేసి దాంట్లో మించిపోయాడు. సినిమా అయితే చాలా బాగుందన్న. ఓవరాల్ గా థియేటర్కి వచ్చి కోరుకుంటాను. థ్యాంక్ యూ.